నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం కార్మికులకు వేతనాల పెంపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరస్థానారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మే 2 తారీఖున 1,11,00,000 కార్మికులకు వేతనాలు పెంచడం జరిగిందని, కార్మిక కర్షకులకు రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతూ రైతులను నడ్డి విరిచేలా అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, నసీరుద్దీన్, పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు, సర్పంచులు బొమ్మన మల్లేశం, రామచంద్ర నాయక్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, రమేష్, సీనియర్ నాయకులు లక్ష్మగౌడ్, రమేష్, మధు, కనకరాజు, నాగరాజు, డైరెక్టర్ రాజిరెడ్డి, భూమాగౌడ్, బాగులుగౌడ్, ఋషికేష్, అబ్బారెడ్డి, శ్రీశైలం, సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకానికి ఇచ్చేసినటువంటి నిజాంపేట మండలకు సంబంధించిన ప్రముఖులందరికీ, పాత్రికేయులకు మా యొక్క హృదయపూర్వక నమస్సుమర్యాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మేడే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు నుంచి కార్మికులకు 3 విడతల్లో, అంటే 3 విడతలు అంటే నగరపాలక సంస్థలు, అటు హైదరాబాదు మున్సిపాలిటీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్మికులందరికీ వేతనాలు పెంచి వారి యొక్క కుటుంబ అవసరాల రీత్యా ఏదైతే ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయో వాళ్ళ వేతనాలను కూడా పెంచి వారికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మా నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కార్మిక, కర్షక, రైతు లోకాలందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ మధ్య కాలంలోనే 4 రూపాయలు పెంచి డీజిల్కు, పెట్రోల్కు 4 రూపాయలు పెంచి రైతులను నడ్డి విరగొట్టి ఇటు యూరియా ధరలు, అటు ఫాస్ఫేట్ ధరలు, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈ కేంద్ర ప్రభుత్వం రైతులను నడ్డి విరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కార్మికుల అవసరాల దృష్ట్యా, వాళ్ళ బాగోగుల దృష్ట్యా, వాళ్ళ మంచి చెడు దృష్ట్యా ఈరోజు వాళ్ళ వేతనాలు పెంచి వారికి ఉపాధి ఇంకా ఎక్కువ జరిగే విధంగా అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 1,11,00,000 మంది కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ మండలం నిజాంపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.